కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే దిశగా కృషి చేస్తున్నదని నరసన్నపేట ఎమ్మెల్యే బు రమణమూర్తి తెలిపారు. సోమవారం నరసన్నపేట మండలం కొత్త పోలవలస పంచాయతీలో ప్రభుత్వం అందిస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. మధురవాడ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను శనివారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థులు క్రీడాకారులకు ఇవ్వాలన్న నిర్వాహకుల ఆలోచనను అభినందించారు. మ్యాచ్లు వీక్షించడానికి పాసులను ఇస్తున్నారన్నారు. నటుల టీంలు 4, పోలీస్ బ్యూరో ప్రజాప్రతినిధుల టీంలు ఒక్కొక్కటి మొత్తం 7 స్టేడియం మ్యాచ్ తర్వాతే ప్రతిభ చూపించిన ముఖ్యమంత్రి గారి ఫోటో, ఇంటి స్థలం, నగదు ప్రోత్సాహకాలు అందజేయడం కొమ్మాదిలో 25 ఎకరాల్లో హైదరాబాద్ ముఖ్యమంత్రి ఫోటోతోటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ రానుందని, దివ్యాంగుల ప్రత్యేక స్టేడియం కూడా ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆటగాళ్లను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. క్రికెట్ ట్రోఫీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సౌత్ శ్రీనివాస్, శాప్ చైర్మన్ సీఎంఆర్ అధినేత దానికి పంచాయతీ కలిపి లేదు. మన కష్టమెళ్ళి ఎంఆర్ఓ చెప్పుకుంటామో, ఆర్డీఓ చెప్పుకుంటామో, జేసీ చెప్పుకుంటామో, కలెక్టర్ చెప్పుకుంటామో అంటే ఆయన పరిధి లేదు. వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ రిటైర్ అయిన ఎంప్లాయీస్తో కమిటీ అట, ఆ కమిటీ ఏ తీర్పిస్తే ఆ తీర్పే జడ్జిమెంట్. అలాగే మన భూమి పైన కన్ను పడ్డదనుకో, నీకు అమ్మని అడుగుతారు. ఈ ఊరు భూములు మనం అమ్మం, మనం ఎందుకు అమ్ముతాం? మన సాధ్యతం మన తండ్రులు ఇచ్చిన ఆస్తి.